ఒక దాంట్లో ఎక్కడో చోట లైఫ్లో మనం అన్కాంప్రమైజ్డ్గా ఉంటాం. నేను పట్టుకుందే 3 కాళ్ళు అని మనం డిసిషన్ తీసుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, బట్ మీటర్స్లో ఉంటుందండి. సో ఏదైనా అదుపుతో, అంటే ప్రేమించినప్పుడైనా లేకపోతే ద్వేషించినప్పుడైనా అన్నీ ఒక లిమిట్లో ఉండాలి. అది దాటేసిన బార్డర్ దాటేసినట్టు ఏది మంచిది కాదు. అతి బాగా ప్రేమించడం మంచిది కాదు, అతిగా మూర్ఖత్వంగా ఉండటం మంచిది కాదు. సో మనిషిగా ఉండటం ఎలా అంటే మన సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే వీడు బచ్చల మళ్ళా ఉండకూడదురా మనం అనుకుంటాను. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటే తను ఇప్పుడు ఎవడినా అన్నా ఎవడికనా అన్నా ఆ స్లాంగ్ కూడా మాట్లాడుతుంటాడండి. అండ్ ఇందా మీరు అడిగినట్టు తునిలో చాలా బాగుందండి. ఎందుకంటే గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడే మొత్తం షూటింగ్ ఆల్మోస్ట్ అంతా ఈ 2 షెడ్యూల్ జరిగినాయండి, 2 ఇక్కడే చేసాం. సో ముందు ఏంటంటేనండి, మనకు ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ముందు అక్కడ ఉన్న జనాలు కానివ్వండి, వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళు రండి చేసుకోండి, వాళ్ళే మన ఊరు వచ్చారు తర్వాత వాళ్ళు చేసుకునేమంటారు, పని చేసుకునేమంటారు అని. సో మనకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైపు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. అసలు యాక్టర్స్కి కానివ్వండి, అసలు ఫిల్మ్ మేకర్స్ అందరికీ. సో డెఫినెట్గా ఇందాక మేము అక్కడ చెప్పినట్టు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్ ఇక్కడ తునిలోనే పెడతాం. ఈరోజు అంటే ముందు బచ్చలమల్లి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అలాగే అక్కడికి వచ్చిన క్రౌడ్కి, ప్రెస్ వారికి, అక్కడ ఉన్న పోలీస్ వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ ఎంతో కష్టపడి సినిమా తీసినా మీరందరే మీడియా వాళ్ళే మీరందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని బయటకి అంటే జనాలకి ఇంకా ఎక్కువ తెలియజేయాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ట్రాక్టర్ పోటీలో విన్ అయిన చిన్నయ్య గారికి, అండ్ అలాగే మా మీద బచ్చలమల్లి టీం మీద విన్ అయిన ఇక్కడ లోకల్ టీం వాళ్ళకి ఇద్దరికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే ఏం చేద్దామంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మన నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా, అలాగే ఉన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివన్నీ వద్దండి, ఏదో కొంచెం కొత్తగా చేద్దాం, ట్రాక్టర్లు పోటీ చేద్దాం ఓకే. ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటిది ఏదో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. సడన్గా ఈయన వచ్చి చెప్పాడు, అంటే నేను దాదాపు 10 సంవత్సరాలు ఏముంటుందని క్రికెట్ ఆడి ఈయన వచ్చి క్రికెట్ ఆడమన్నట్టు కాదు. సో నా భయం ఏంటంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాను, లక్కీగా అవ్వలేదు, లాస్ట్ ఓవర్ వరకు ఉన్నాను. 27 రన్స్ ఓకే. మన బౌలింగ్ కొంచెం ఈజీగా వేసారులేండి మన కోసం, బట్ అంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్ మేము కాదు. సో థ్యాంక్ యూ అండి ఆల్ వచ్చిన చైతన్య గారు ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అంటే ఒక మంచి మ్యాచ్ ఒక చిన్న అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నాకు కథ సుబ్బు గారు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏంటి సార్ ఎక్కడి నుంచి మీకు అలా ఎందుకు కథ పుట్టిందంటూ, ఇది మా ఊర్లో ఒక అతను ఉన్నాడు అంటే బచ్చలమల్లి అతని పేరు, అతను ఇన్స్పైర్ అయ్యి చేసుకున్నాను అండ్ టైటిల్ పెట్టేసి వచ్చాడు. ఇది ఫస్ట్ జనరల్గా మనం ఏదైనా ఒక కథ చెప్తే దాని తర్వాత అనుకుంటాను నేను టైటిల్ ఫిక్స్ చేస్తాను. అవునా అండి అనుకున్నాం. దాని తర్వాత ప్రాసెస్లో ఎక్కడ అనుకుంటున్నారు అంటే తర్వాత రాజా గారు వచ్చారు, ఆయన కథ విన్నారు, నచ్చింది, అంతా అయిపోయిన షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ పెడుతున్నారన్న అన్నవరం స్టే సార్, తునిలో షూటింగ్ సార్, తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ఎన్ని దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి. అక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటి అక్కడ అంటే మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మన రాజమండ్రి అంటే అనుకుంటాం కదండి, అరకంటే కొండ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోన్ సంచులు అన్నీ అక్కడ ఎక్కువ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి. సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. అండ్ మనంతా సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైఫ్ రాదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇదండి. అప్పుడు అండ్ ప్లస్ ఆయనకి అప్పుడు పాప కూడా పుట్టింది. సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి పుట్టింది, డెఫినెట్గా అక్కడి నుంచి అన్నీ ఆయన కలిసి వచ్చినాయి, అలాగే కలిసి రావాలి. అంటే చాలా కష్టపడ్డాడు. అంటే నిజంగా మీ అంత మాటలు చెప్పుకున్నా కూడా అంటే కథ విన్నప్పుడు మాకు ఒకటి అంటే ఆయన కథ చెప్తుంటే మనం ఊహించుకుంటాం ఎలా ఉండబోతుంది నా ఇమాజినేషన్ మనం ఊహించుకుంటాం. ఏదైతే చెప్పాడో అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, అంతే బాగా తీశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ రావు రమేష్ గారు కానివ్వండి, లేకపోతే హేమ గారు, మన అమృత గారు కానివ్వండి, మన రోహిణి గారు కానివ్వండి, అందరూ. అండ్ అంకిత్ తను ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు ఆయన సినిమా, దాని తర్వాత
మార్చిన సూర్య చేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆయన సినిమాలో ఒక రాంగ్ మొనాలోగ్ చెప్తాడు. అది అంటే ఎంత ఈజీగా చెప్పాడంటే అది నేర్చుకున్నాడా లేకపోతే బట్టాడా ఏం తెలియదు, బట్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. అంటే మనం ఒక ఆర్టిస్ట్గా చూడగానే అంటే అతను కామెడీ టైమింగ్ బాగుంటుంది, అతను బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. సో ఇట్ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అండి. సో ఆ విషయం అంటే ఈ రోల్ చిన్నది 10 నిమిషాలు 15 నిమిషాలు అని కాదు అంకిత్, నీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఎన్ని ఫోన్స్ వస్తాయి చూడండి. దట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే ద వే యూ పోర్ట్రేట్. అంటే ప్రతి సినిమా ఒక యాక్టర్గా నేను అన్ని కామెడీ చేస్తుంటే ప్రతి ఒక్కసారి అందరూ అడిగేవారు కామెడీ చేస్తావు వేరే కాదు సీరియస్ చేయమని. ఇప్పుడు సీరియస్ చేస్తే కామెడీ వదిలేసామని అడుగుతారు. సో యాక్టర్గా నేనేమంటానంటే ప్రతిదీ అంటే మనం ఏ పాత్ర అయినా గుడ్ బ్యాడ్ అన్ని పాత్రలు పోషించాలి. సో ఆ విష్ నాట్ జానర్ ఫిక్స్ అయిపోకుండా అన్ని ట్రై చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ ఈ నాకు చాలా రోజుల తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ నా ఆల్బమ్స్లో ఏంటంటే ప్రాణం సినిమా 200 సావాసు అన్నది నాకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. దాని తర్వాత సీతారామ శాస్త్రి రాసిన ఎంతవరకు ఎందుకంటే ఆ సినిమాలో ఆ గాలి ఎంతవరకు అన్నది సినిమా మొత్తం మీరు చూస్తే ఆ సాంగ్లు మొత్తం గమ్యంగా చెప్పేస్తారు. అలాగే ఈ సినిమాకి ఆయన ఇందాక పూర్ణాచారి గారు రాశారు లాస్ట్. అంటే ఈ పచ్చల మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం కథంతా ఒక పాటలు చెప్పడం అది చాలా కష్టం. అండ్ పదాలు యూసేజ్ ఆఫ్ పదాలు అండి. ఎందుకంటే నాకు సడన్గా నేను చూసి ఎవరు పెద్ద రాశారు అనుకున్నాను. అంటే మాకు ఎలా ఉంటుందంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మేము కలవం, లిరిసిస్ట్ మేము కలవం, వాళ్ళ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని అయిపోతూ ఉంటుంది. వాళ్ళ స్టూడియోస్కి వెళ్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయిపోతే మా దగ్గరకు వస్తారు. సో నేనేమనుకున్నాను పూర్ణచారి గారు రాశారంటే ఒక పెద్ద ఆయన ఎవరు అంత బాగా రాశారు కదా, అంత యూజ్ ఆఫ్ వర్డ్స్ అని ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్లో చూస్తాను. షాక్ అయిపోయాను. అంటే నేను అడిగా ఏంటి లవ్ సాంగ్లు రాశాడు అంత అలాంటి లవ్ సాంగ్ రాసినట్టు ఇంత ఒక మీనింగ్ఫుల్ సాంగ్ రాయటం అండ్ డెఫినెట్గా అది మీ టాలెంట్ మాకు డెఫినెట్గా ఈ సినిమాకి రావటం మాకు మీరు మా సినిమాలో యాడ్ అవటం మాకు అడ్వాంటేజ్ అండి. సో అందరూ ప్రతి ఒక్కరండి పేరు అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ చేశారని 20వ తారీఖు డిసెంబర్ 20వ తారీఖు మీకు థియేటర్ ముందు రాబోతుందండి. డెఫినెట్గా అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. రేంజ్లు చెప్పలేను, అది ఇది హిట్టా బ్లాక్ బస్టరా కల్టా క్లాసిక్ ఎన్ని మాట్లాడినానంటే అవన్నీ మీరు డిసైడ్ చేయాలి. సో బట్ ఒక మంచి ఫీలింగ్ అయితే ఉందండి. ఒక మంచి సినిమా చేస్తాం డెఫినెట్గా. అంటే నాంది చేసినప్పుడు ఒక మంచి కంటెంట్ చేస్తాం అన్నది ఎంత ఫీలింగ్ ఉందో అలాగే బచ్చల మళ్ళీ కూడా గుర్తుండిపోతాడు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్గా కొన్ని సినిమాలు ఏంటంటే నవ్వుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో బైక్ ఎక్కి స్టాండ్లు వేసుకున్నాం, మన స్టాండ్ తీసేసి బైక్ ఎక్కి ఆన్ చేసుకుని గేట్ బయటకు వచ్చేటప్పుడు కథ మర్చిపోతాం. కానీ కొన్ని ఉంటాయండి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించి ఒక 2 రోజులు 3 రోజులు ఆ కథ గురించి ఆలోచిస్తుంటాడు. అలాంటి క్యారెక్టర్ పచ్చలమల్లి అండి. ఇది మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ కదండి. డెఫినెట్గా థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ విల్ టేక్ బ్యాక్ పచ్చలమల్లి హోమ్. అండ్ ఎక్కడో మీరు చేసిన మిస్టేక్లు మనం కూడా ఆ రోజు ఇలా చేసుకుంటూ ఉండకపోతే బాగుంటుంది కదండి. సో ఒక మూర్ఖత్వం అంటే ఏదైనా ఒక లిమిట్లో ఉండాలండి. మూర్ఖత్వం బార్డర్ దాటేసినట్టు కదా ఇది. సో డెఫినెట్గా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు అందరూ పెద్ద విజయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే సుబ్బు గారు ఈ కథలో చెప్పాలనుకున్నాను. జనరల్గా మనం వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు అందరూ వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటారు. సో అలాంటి మన అడ్వాంటేజెస్ అంటే కొన్ని మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన అమ్మాయి కదా, లేకపోతే మన గర్ల్ ఫ్రెండే కదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఉంటుంది. సో ఎన్ని తర్వాత ఏదన్నా ఇప్పుడు ఒక మదర్తో మనం చాలా రోజులు మాట్లాడడం, ఫాదర్తోనే ఏముంది మన ఊర్లోనే ఉంటుంది కదా అనుకుంటాం. కానీ తర్వాత ఒకరోజు మదర్ లేరు, ఫాదర్ లేరు అని తెలిస్తే అరే మన ఇన్ని రోజులు మనం కనీసం వెళ్ళి లాస్ట్ టైం స్పెండ్ చేయలేకపోతే అలాంటివి ఉంటాయి. సో ఆ రిగ్రెట్స్ ఉంటాయి కదండి. ఆ రిగ్రెట్స్ అనేది ఉండకూడదు. సో ఈ కథ చెప్పడం కూడా మేజర్ కారణం అది. అంటే అందరూ మూర్ఖులు అవ్వమని కాదు, అంటే అలా అవ్వకుండా అంటే మీకు ప్రతిసారి అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ బచ్చలను గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. దాంట్లో ఎక్కడో చోట లైఫ్లో మనం అన్కాంప్రమైజ్డ్గా ఉంటాం. నేను పట్టుకుందే 3 కాళ్ళు అని మన డెసిషన్ తీసుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, బట్ మీటర్స్లో ఉంటుందండి. సో ఏదైనా అదుపుతో అంటే ప్రేమించినప్పుడైనా లేకపోతే ద్వేషించినప్పుడైనా అన్నీ ఒక లిమిట్లో ఉండాలి. అది దాటేసిన బార్డర్ దాటేసిన ఏది మంచిది కాదు. అతిగా ప్రేమించడం మంచిది కాదు, అతిగా మూర్ఖత్వంగా ఉండడం మంచిది కాదు. సో మనిషిగా ఉండటం ఎలా అంటే మన సినిమా చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. ఓకే వీడు బచ్చల మళ్ళీ ఉండకూడదు మనం అనుకుంటారు.
ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటే తను ఇప్పుడు ఎవడికి నాన్న ఆ స్లాంగ్ కూడా మాట్లాడుతుంటాడండి. అండ్ ఇంత మీరు అడిగినట్టు తునిలో చాలా బాగుందండి. ఎందుకంటే గన్నీ బ్యాక్స్ ఇండస్ట్రీస్ అక్కడ చేయటం జరిగింది. దాని తర్వాత ఇక్కడే మొత్తం షూటింగ్ ఆల్మోస్ట్ అంతా ఈ 2 షెడ్యూల్ జరిగిందండి, 2 ఇక్కడే చేసాం. సో ముందు ఏంటంటేనండి, మనకు ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ముందు అక్కడ ఉన్న జనాలు కానివ్వండి, వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళు రండి చేసుకోండి, వాళ్ళే మన ఊరు వచ్చారు తర్వాత వాళ్ళు చేసుకునే ఉంటారు, పని చేసుకునే ఉంటారు అండి. సో మనకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైపు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. అసలు యాక్టర్స్ కానివ్వండి, అసలు ఫిల్మ్ మేకర్స్ అందరికీ. సో డెఫినెట్గా ఇందాక మీ అక్కడ చెప్పినట్టు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ ఇక్కడ తునిలోనే పెడతాం. చాలా సపోర్ట్ చేశారు. చాలా మంచి ఈవెంట్ తునిలో జరగడానికి మీ అందరి సపోర్ట్ వల్లే జరిగింది. ముఖ్యంగా ట్రాక్టర్ పోటీలు ఏదైతే కానీ, లేదా క్రికెట్ మ్యాచ్ అసలు మళ్ళీ టీం వర్సెస్ లోకల్ టీం అని క్రికెట్ మ్యాచ్ జరగడం, అలాగే మరీ ముఖ్యంగా సాంగ్ లాంచ్ ఏదైతే థీమ్ సాంగ్ లాంచ్ అయిందో అది సినిమాలో చాలా 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 ఇంపార్టెంట్ సాంగ్ అండి. ఎందుకంటే అలా వచ్చి వెళ్ళిపోయే సాంగ్ కాదు, అది వచ్చి గుర్తుండిపోయి మిమ్మల్ని ఆలోచింపజేసే సాంగ్. అది కేవలం సినిమాలోనే కాదు, మీరు లిరికల్గా విన్నా కూడా ఆ సాంగ్కి చాలా 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 వాల్యూ ఉంటుందండి. అంటే ఆ సాంగ్ ఈ సినిమాకి మాకు రెస్పెక్ట్ని తెచ్చే సాంగ్ అవుతుంది, అది డెఫినెట్గా నమ్ముతున్నా. అలాంటి సాంగ్ రాయడానికి ఎంతో పాపం తన టైంని 3 months టైంని నా కోసం స్పెండ్ చేసిన పూర్ణాచారి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిసిస్ట్ అవ్వబోతున్నాడు. జస్ట్ ఈ చాలా సాంగ్స్ ముందు రాసినా కానీ ఈ సాంగ్ మాత్రం తనకి విజిటింగ్ కార్డ్ లాంటిది అవుతుంది, ఖచ్చితంగా అవుతుందని నేను బలంగా చెప్పగలను. అండ్ బచ్చలమల్లి అనే సినిమా 20వ తారీఖు డిసెంబర్ రాబోతుందండి. డెఫినెట్గా ఈ సినిమా మీకు థాట్ ప్రాసెస్ని ఎంతో కొంత మార్చే సినిమా అవుతుంది. చాలా రోజులు మీరు మాట్లాడుకునే సినిమా అవుతుంది. బచ్చలమల్లి అనే క్యారెక్టర్ని మీరు తిడతారు, చిరాకు పడతారు, ప్రేమిస్తారు, జాలి పడతారు. ఇన్ని ఎమోషన్స్తో ట్రావెల్ అయ్యే క్యారెక్టరే బచ్చలమల్లి. ఆ క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఏదో సపరేట్గా ఎవరిదో అనుకోవడానికి మాత్రం ఛాన్స్ లేదండి. ఖచ్చితంగా అది మీలో కూడా ఉండే ఒక క్యారెక్టరైజేషన్ అయ్యి ఉండొచ్చు. దయచేసి సినిమా చూసిన తర్వాత మీకు ఒకసారి చెక్ చేసుకోవాలనిపించే అంశం మీలో ఉండే మూర్ఖత్వం, అది బోర్డర్ దాటిందా లేదా అన్నది మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఒకసారి అయితే మాత్రం అనుకుంటారు ఎంత మోతాదు నాలో ఉందని. అలాగే మా ప్రొడ్యూసర్ రాజేష్ గారు ఈ సినిమా తీయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ రాజేష్ దండా గారు. నిజంగా చెప్తున్నానండి, ఏదో పక్కన ఉన్నారని పొగటం లేకపోతే ఏదో కాదు, ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత బాగా నేను తీయడానికి అవకాశం ఉండేది కాదు. థ్యాంక్ యూ రాజేష్ గారు, ఎప్పటికీ మీకు నేను లైఫ్ లాంగ్ రుణపడే ఉంటాను బచ్చలమల్లి విషయంలో. అండ్ నా హీరో నరేష్ గారు, నిజంగా అంటే చాలా సినిమాలు అంటే నాంది తర్వాత నరేష్ గారు ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటారు, కానీ అది ఎంత కాదండి. ఆయన నేను అనే సినిమా దగ్గర నుంచి శంభో శివ శంభో, విశాఖ ఎక్స్ప్రెస్, ప్రాణం, ఇలాంటి అన్ని సినిమాల్లో మహర్షి, ఎన్నో సినిమాల్లో గమ్యం, ఇలాంటి సినిమాలో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్టర్ అండి ఆయన. అంటే నాట్ ఓన్లీ హీరో హూ కెన్ పర్ఫామ్ ఎనీ క్యారెక్టర్ విత్ ఈజ్ అండి. అలాంటి హీరో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఎంత అదృష్టం అంటే, నాకు ఈ బచ్చలమల్లి అనే సినిమాకి నరేష్ గారే హీరో రావడానికి నాకంత ఆ అదృష్టం కలిసి వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. నిజంగా చెప్తున్నారు, మీరు లేకపోతే బచ్చలమల్లి అనే సినిమా ఈ విధంగా ఇంత రూటెడ్గా ఇంత రస్టిక్గా నేను తీయలేను సార్. అది మిమ్మల్ని పొగడానికి కాదు, అది నిజం. ప్లస్ ఈ షూటింగ్ అంతా కూడా తుని పరిసర ప్రాంతాల్లో అన్నవరం, సత్యవరం, నక్కపల్లి, రేవుపాలవరం ఇలాంటి చోటే జరిగిందండి. ఎందుకంటే నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను కాబట్టి నాకు తెలిసిన లొకేషన్స్ కాబట్టి చాలా ఇష్టంగా తీయగలిగాను అని నేను నా ఇక్కడ ఊరి మీద ప్రేమ కాబట్టి నేను థీమ్ సాంగ్ లాంచ్ కూడా నా ఊరికి తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. అందుకే మీరంతా వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ పర్టికులర్గా ప్రెస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవ్వడం జరిగింది. 10 నిమిషాలు కనిపించి మాట్లాడేంత నాకేం లేదు, కానీ నేను కనిపిస్తే నాకు ఉపయోగపడుతుందని నన్ను మాట్లాడమన్నారు. దానికి చాలా థ్యాంక్ యూ. సుబ్బు అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఒక క్యారెక్టర్ మీద కేవలం ఒక క్యారెక్టర్ మీద సినిమా తీయడం చాలా కష్టం అండి. మనం చూసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి లేదంటే ఇలాంటివి కొన్ని బచ్చలమల్లి గురించి కూడా అలాగే గట్టిగా మాట్లాడుకుంటామని నేను చాలా బాగా నమ్ముతున్నాను. నాకు అది తెలుసు, పని చేసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. నరేష్ గారు ఈ సినిమా తర్వాత మీకు బచ్చలమల్లి అన్నది అదొక కిక్ ఎక్కువ చూడండి, కొంచెం మనం నైట్ వేసినప్పుడు ఆ కిక్ ఉంటుంది ఈ సినిమాలో, నేను గట్టిగా నమ్ముతున్నా. అలాగే ఉండబోతోంది. డిసెంబర్ 20వ తారీఖు తునిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చూస్తారు ఈ సినిమాలో వచ్చే హై కోసం.
థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే పాట కోసం మా డైరెక్టర్ గారు పడిన తపన ఒక 3 నెలల కాలం అండి. ప్రతిరోజు ఏంటి పూర్ణ అసలు అప్డేట్ ఏంటి మన పాటని, అంటే ఒక పాట గురించి నేను ఎంత ఎఫర్ట్ పెట్టాను ఈ పాట గురించి, అందులో సగం షేర్ చేసుకున్నారు ఆయన. నేను దానికి ఆయనకు సర్వదా రుణపడి ఉంటాను. ఇది ఒక గొప్ప పాట, తప్పకుండా ఒక గొప్ప పాటగా నిలిచిపోతుంది. నాలాంటి ఒక యంగ్ రైటర్కి ఇప్పటివరకు నేను రాసిన పాటల్లో చాలా హిట్, మన లవ్ సాంగ్స్ కానీ లేదంటే ఇంకా ప్రేమకు సంబంధించిన పాటలు, ఇలాంటి ఒక బరువైన సన్నివేశాన్ని ఆయన క్రియేట్ చేసి ఆ బరువు నా మీద కొంత మోపి ఆయన మోసి ఈరోజు ఒక అద్భుతమైన పాటను ఇచ్చారు. దానికి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆ తర్వాత బచ్చలమల్లి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు డిసెంబర్ 20వ తారీఖు. ఇదేదో స్వోత్కర్ష కానీ ఇంకేదో కాదు. మీకు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే అర్థమవుతుంది. ఆ పాటలో ఏదైతే ఉందో అదే బచ్చలమల్లి, అదే మనందరం. అంటే రోజువారీ దైనందిన జీవితంలో మనం ఎలా మిస్ అవుతున్నాం, మనల్ని మనం ఎలా మిస్ అవుతున్నాం, ఏం చేస్తే బాగుంటాం, ఏం చేసి చెడిపోయాం అనే చెప్పే ప్రయత్నం చేశాను. అంతేనా సుబ్బు గారు? దాదాపు. సో ఇదొక సెల్ఫ్ మోటివేషన్ సాంగ్ లాగా ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు దీన్ని ఆదరించి, మా సినిమాని ఆదరించి రేపు 20వ తారీఖున పెద్ద విజయాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మా హీరో గారు, సార్ మీ పక్కన కూర్చుంటే నాకు ఒక్కసారిగా గ్రేట్ బాబ్జీ, బెండ్ అప్పారావు, కితకితలు అవన్నీ గుర్తొచ్చి నా మనసులో ఒక ఏమంటాం సార్ భావోద్వేగం కలిగింది. అలాంటి మీతో ఇలా పక్క నుండి నేను స్టేజ్ షేర్ చేసుకోవడం, ఇలా మీ పక్కన ఉండడం చాలా గొప్పగా ఉంది సార్. బచ్చలమల్లి సినిమాతో మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళి మీతో ఎన్నో సినిమాలు పనిచేసే అవకాశం నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు సచ్ ఏ కూల్ పర్సన్. మీరు ఆశాంతం చూడండి ఈవెంట్ అంతా హ్యాపీగా, అలాగే చాలా చక్కగా కూర్చొని మీరు అన్నీ చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారైనా. సో సార్, రాజు సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ మా అంకిత్ గారు, సచ్ ఏ ఫైనెస్ట్ యాక్టర్స్. సో ఇలాంటి ఒక బెస్ట్ టీంతో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా కంపోజర్ విశాల్ చంద్రశేఖర్ గారు, సీతారామం లాంటి గొప్ప గొప్ప పాటలు చేసిన ఆయన స్వరకల్పనలో నేను పాటలు రాయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. తుని ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. బచ్చలమల్లి డిసెంబర్ 20వ తారీఖు రిలీజ్ అవుతుంది. నరేష్ గారి కెరియర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. బచ్చలమల్లి వెనక నరేష్ గారు వేరు, బచ్చలమల్లి రిలీజ్ తర్వాత నరేష్ గారు వేరు. డెఫినెట్గా ఈ సినిమా మా బ్యానర్లో అతిపెద్ద నెంబర్ 1 ప్లేస్లో నిలబడుతుంది బలంగా నమ్ముతున్నాను. సుబ్బు ఏం కథ అయితే చెప్పాడో అంతకంటే అద్భుతంగా ఈ సినిమా తీశాడు. మళ్ళీ కలిపి మా హీరో గారితో మళ్ళీ మా డైరెక్టర్ సుబ్బు గారితో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ బచ్చలమల్లి ఆన్ December 20th. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. సో బచ్చలమల్లి అన్న ఒక రియల్ క్యారెక్టర్. ఆయన ఊర్లో గొడవలు కానివ్వండి, ఆ ఊరి కోసం నిలబడ్డ విధానం కానివ్వండి, అవన్నీ చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి హీరో మీద, అంటే ఇతను బేస్ చేసుకుని క్యారెక్టర్ బేస్ చేసుకుని ఒక హీరో కథ రాస్తే బాగుంటుందని అనుకున్నాం. అలాగే ఆ సినిమాకి అదే పేరు పెట్టడం జరిగింది. అండ్ ఆ పర్మిషన్ ఇచ్చినందుకు బచ్చలమల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 2000 పైన ముందు 2000 దాటిన తర్వాత పెళ్లి అయ్యాక మానేసినాయి. పెళ్లి కాకముందు జరిగిన ఈ ఒరిజినల్ ఈ సిఐ గారిని కట్టాలి కదా, ఎస్సీ అప్పారావు గారు, ఆయన పంతులు ఎస్సీ అప్పారావు గారు వచ్చి చేసేవారు. ఆయనతోనే 5 సీట్లు కూడా పెట్టారు. కాకపోతే నాకు కాదు కనుక నా కనుక కాలిపోతే ఒకటేది, ఒకేసారి పుట్టాం ఒకేసారి సత్తాం. చూసారు కదా ఆయన యాటిట్యూడ్ ఇప్పటికి, అంటే ఆయన నిలబడే విధానం కానివ్వండి, ఆయన చేసిన గొడవలు కానివ్వండి, చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మారారు. అండ్ ఇది ఆ క్యారెక్టర్ మీరు ఇన్స్పైర్ చేసింది.